ఈరోజు డీజే టిల్లు సిరీస్ హిట్స్ తర్వాత మన స్టార్ బాయ్ సిద్ధు మామ వైష్ణవి చైతన్యతో జత కలిసి బొమ్మరిల్లు భాస్కర్ గారి డైరెక్షన్ లో ఎస్విసిసి బ్యానర్ పైన వివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూసర్ గా నిర్మించిన జాక్ కొంచెం క్రాక్ మూవీ రివ్యూ చూద్దాం జస్ట్ 3 minutes లో. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కథ అయితే చాలా సింపుల్. చిన్నప్పటి నుండి ఏమవ్వాలో తెలియని మన సిద్ధు మామ అలియాస్ పాబ్లో నెరుడా అలియాస్ జాక్ చివరకు రా ఏజెంట్ అవుదామనుకుంటాడు. రా ఏజెంట్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఒక మిషన్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రకాష్ రాజ్ కి జాక్ కి మధ్య ఏం జరిగింది, మిషన్ కంప్లీట్ అయ్యిందా లేదా, చివరకు రా ఏజెంట్ అయ్యాడా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ సిద్ధు మామ యాటిట్యూడ్ బిహేవియర్ తో అక్కడక్కడ ఫన్ చేస్తూ మన హీరోయిన్ అలియాస్ భానుమతి అదే మన బేబీతో రొమాన్స్ చేస్తూ లాగించేశాడు. ఫస్ట్ హాఫ్ సిద్ధు డీజే టిల్లు టైప్ యాటిట్యూడ్ యాక్టింగే కనబడుతుంది. ఇక వైష్ణవితో రొమాంటిక్ సీన్స్ అండ్ సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టోరీ చెప్పడానికి పెద్దగా లేకపోవడం వల్ల సీన్స్ డ్రాగ్ చేసినట్టు స్లోగా ఉంటుంది. వైష్ణవికి ఫస్ట్ హాఫ్ లో ఏదో చేయడానికి కొన్ని సీన్స్ తప్ప పెద్దగా స్కోప్ లేదు. సెకండ్ హాఫ్ లో అసలు తన క్యారెక్టర్ కి సంబంధించిన సీన్స్ రిజిస్టర్ అవ్వవు. సో మీరు వైష్ణవి కోసం మూవీకి వెళ్ళేటట్టుంటే ఓటీటీలో బేబీ చూసుకోండి. సెకండ్ హాఫ్ లో కథ నేపాల్ కి షిఫ్ట్ అయినప్పటి నుంచి స్టోరీ అంతా అస్సాం వెళ్ళిపోయింది. బాగా బోరింగ్ సీన్స్ అండ్ అసలు ఆకట్టుకొని లాజిక్ లెస్ మిషన్ సీన్స్ తో థియేటర్ నుండి డైరెక్ట్ గా మార్స్ వెళ్ళిపోదామా అని ఆలోచిస్తాం. బొమ్మరిల్లు భాస్కర్ తన డైరెక్షన్ లో ఏదో మ్యాజిక్ విత్ సిద్ధుతో చేస్తాడు అనుకొని ఎగేసుకొని వెళ్తే ఏదో సీన్స్ మీద సీన్స్ తప్ప ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా లేదు. పోనీ ఫన్ తో అయినా రా మిషన్ ని ఎంటర్టైన్ చేస్తాడు అనుకొని సర్దుకొని సీట్లో కూర్చున్న అవకాశం కూడా లేకుండా చేశాడు. మూవీ చూస్తున్నంతసేపు ఏజెంట్ మూవీని ఇంకో వేలో రీడిజైన్ చేసినట్టు ఉంది. ఏజెంట్ మూవీ యాక్షన్ మోడ్ లో జరిగితే ఈ మూవీ అటు యాక్షన్ ఇటు ఫన్ కాకుండా మధ్యలోనే మిగిలిపోయింది. ఈ మూవీని మన సిద్ధు మామ ఏం చూసి ఒప్పుకున్నాడో తెలియదు. RRR మూవీ తర్వాత వివిఎస్ఎన్ ప్రసాద్ గారు దిష్టి వదిలించుకోవడానికి ప్రొడ్యూస్ చేసినట్టు ఉంది ఈ జాక్ మూవీ. ఎందుకంటే నో ప్రొడక్షన్ వాల్యూస్, నో ప్రాపర్ విఎఫ్ఎక్స్. ఇక మ్యూజిక్ అండ్ బీజిఎం అస్సలు రిజిస్టర్ అవ్వవు. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా రొటీన్ గా ఉన్నాయి, పెద్దగా ఎంగేజ్ అవ్వవు. అలానే డిజాస్టర్ కూడా కాదు. పొద్దుపోక మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే ఆడియన్స్ అలా ఒక లుక్ వేయచ్చు తప్ప మిగిలిన వారికి అవుట్ ఆఫ్ సిలబస్. ఇక మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. మొత్తానికి ఈ మూవీకి మనం ఇచ్చే క్యాప్షన్ జాక్ మామా ఆన్ ఫుల్లీ రాంగ్ ట్రాక్ మామా.